చెప్పండి మీ పేరు స్వామి. ఏం చేస్తుంటారు అన్న? నేను వ్యవసాయం చేస్తుంటాం. వ్యవసాయం ఏం పంట వేసిరన్న? వరి వేసినామే. వరి వేసిరా? ఎట్లా అంటే పంట దిగుబడి ఎట్లుందన్న? దిగుబడి అంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వర్షాలు ఇప్పుడు ఎట్లా బోలు తక్కువైనా అన్ని తక్కువైనాయి. లావుడు మందం ఆడికాడికి వెళ్తున్నాయి మాకు. ఓకే, అంటే నష్టం వచ్చిందని చెప్పేసి అంటారు. దిగుబడి తక్కువ వచ్చింది కాబట్టి నష్టమే. ఈసారి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు కరెంట్ కట్ అయింది కానీ కరెంట్ కట్ అవుతుంది. అది ఎన్ని గంటలకు వస్తుందో, ఎన్ని గంటలకు వస్తుందో, ఎన్ని గంటలకు తీసేస్తుందో తెలియదు. పోయే వరకు కరెంట్ ఇస్తలేడు. మళ్ళీ ఫోన్ చేస్తేనే కానీ ఆయన లైన్ మీద ఫోన్ చేస్తేనే కానీ లైన్ మీద ఫోన్ చేసి మళ్ళీ ఏ ఫోన్ చేస్తేనే కానీ అప్పుడు కరెంట్ ఇస్తున్నాను. ఆ దాకా కరెంట్ ఇస్తలేడు. అప్పుడు కరెంట్ ఇచ్చేది అప్పుడు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చినట్టు కరెంట్ మొత్తం కట్ అయిపోతుంది. ఎన్ని గంటలు అంటే 5 గంటలు 6 గంటలు కరెంట్ మొత్తం తీసేస్తుంది రాత్రిపూట. అది అడుగుతుంది పైనుంచి పోయింది. పైనుంచి పోయింది అడుగుతూ అయినప్పుడల్లా 10 నుంచి ఈ నేను దాకా ఆలోచన రోజు రాత్రి వాళ్ళు కరెంట్ బోర్ పోతుందో లేదా కూడా కాల్ చేయాలి. అది పరిస్థితి. ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతాయి 2 రోజులు స్టార్ట్ అవుతాయి. అంటే మేము ఊరిలో కొద్దిగా వెనక ముందు వేసినాము. మరి స్టార్ట్ అవుతాయి ఇంకా 4-5 రోజులు. ఇప్పుడు ఏది అది బోనస్ అన్నోనికి తెలియాలి. అది బోనస్ ఏడన్నాడో అది బోనస్ పెట్టినా లేదా వానికే తెలియాలి. అది ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఓకేనా. ఏది వెంకటరామరెడ్డి ఏమో గతంలో మన కలెక్టర్ గా ఉండు, నాది కూడా ఇదే ప్రాంతము, మన కలెక్టర్ గా ఉండు. తర్వాత నీలమ్మదేమో కాంగ్రెస్ నుండి వస్తుంది, పటంచేరు ప్రాంతం వ్యక్తి. రఘునందన్ రావు ఏమో బీజేపీ నుండి ఉండు. ఈ ముగ్గురు వ్యక్తులల్లా ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే నీలం మధు గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన ఎట్లుంటో తెలియదు అన్న నాకైతే. ఆయన ఎట్లుంటాడో తెలియదు. ఇంతకు ముందుకున్నా అంటే ఇప్పుడు జగ్గారెడ్డి కానీ వాళ్ళు కానీ వాళ్ళ దిక్కు మంచిగా చేసుకున్నారు, మంచిగా చేసినారు. ఈయన నీలం మధు అని ఎట్లుంటో తెలియదు మనకు. ఆయన ముఖం కూడా ఇంతవరకు ఎట్లుంటో తెలియదు నాకు. కానీ ఈ ప్రాంతంలో ముదురాజులు అందరూ నీలం మధు వైపు ఉంటున్నట్టు అది చాలా తవ్వలే వాళ్ళందరూ. అది తప్పదు, అది చాలా తప్పదు. అది మా సైడ్ అయితే అట్లా లేదు. అది మాది రఘునందన్ రావు. బీజేపీ తరఫున ఓటేస్తాం. ఖచ్చితంగా మోడీని గెలిపిస్తాము. మళ్ళీ మోడీ వస్తుండు, ఖచ్చితంగా ఆయన మెజారిటీతో వస్తాడు. రాజ్యాంగం అనేది మార్చి పారేసేయాలి. అది ఏ రకంగానే కానీ ఇప్పుడు ఉండే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దాన్ని మార్చి పారేసేయాలని ఆయన కొద్ది సీట్లు ఎక్కువ పెడితే మనకు మార్చుకుంటే బాగుంటుందని అట్లా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మోడీని మాత్రం గెలిపించుకుంటాం. వెంకటరామరెడ్డి పరిస్థితి ఎట్లుందని వాడిని ఆయన పెద్ద మేధావిగా ఆయన ఎక్కువ ఆస్తులు సంపాదించుకునే కేసీఆర్ దగ్గర వండి మన కాళ్ళు మొక్కి ఆస్తులు సంపాదించుకొని మొన్న దాకా వచ్చాయి. ఇప్పుడు మొన్న కానీ మల్లసాగర్ ఆయన మల్లారెడ్డి అట దూలాలు ఎక్కుకొని వారంతలో వాడు పిక్కొని వాడిని కట్టలు వేసుకొని వారంతలో వాడు చనిపోయాడు. వారెత్తరు ఒరానే అసలు మహానుభావుని గురించి మాట్లాడుతున్నామంటే మనం ఎంత అది మంచి అసలు మహానుభావుడు అడుగు కూడా ఎంత అట్టుందని అని తీయలే కాదు. ఇటాలి అత్తే మాత్రం నీకు ఒక రకంగా మాట్లాడేటోళ్ళం వస్తలేటు. కానీ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఏం చేయలేడు. ఏ కలెక్టర్ గా అసలు కరెక్ట్ ఉన్నప్పుడు ఇంకా వేస్ట్ ఇంకా దరిద్రం వేస్ట్. ఇప్పుడు మన పక్కకే ఉంది కూడలి వాగు, వాళ్ళకి నీళ్ళు రావడానికి కారణం నేనేం చెప్తున్నా. అది తప్పదు, చాలా తప్పదు. సార్ రఘునందన్ గురించి మాట్లాడితే ఆయన ఎట్లా వర్క్ చేయగలుగుతాడు. వర్క్ చేస్తాడు. ఆయనకు మంచి క్యాండిడేట్. ఏదైనా ఉంటే ఆపద ఉందంటే వస్తాడు. మా ఊరి గురించి 4-5 సార్లు అసెంబ్లీలో మాట్లాడాడు. దుబ్బాక నియోజకవర్గానికి ఆయనకి ఇచ్చిన 3 సంవత్సరాలనే 2 సంవత్సరాలలో అసెంబ్లీకి పోయినప్పుడల్లా మా నియోజకవర్గం గురించి అన్ని ఊళ్ళ గురించి చేసాడు. అన్ని విలేజ్ల గురించి మాట్లాడాడు. ఏ ఊరికి సమస్య ఉందంటే ఈ గురించి మాట్లాడాడు రఘునందన్ రావు. ఎనీ టైంలో నాకు ఒక ఆపద వచ్చిందంటే ఎనీ టైంలో ఫోన్ చేస్తే ఆదుకుంటాడు రకం. అట్లా ఆయన గురించి చెప్పాలంటే 100% వెళ్తాడు. 100%. మేము తిరిగేది ఇప్పుడు మా జాబ్ పిల్లలు పట్టుకుని ఇప్పుడు మేము ఇట్లా వచ్చినాం. అట్లా మామూలుగా ఎవరైనా ఎట్లా ప్రచారం చేసుకుంటే తిరుగుతుంటే రఘునందన్ రావుకు ఓటేయాలని అట్లా అందరు జనాలు కూడా అదే అంటున్నారు. ఆయన 100% వెళ్తాడు. అట్లా ఎమ్మెల్యే గెలిచినప్పుడు అభివృద్ధి ఏం చేయలేడని చెప్పేసి అంటారు కదా. ఆయనకి ఇచ్చిన టైం ఎంతనే 3 సంవత్సరాలు. అది దాని వరకు అసెంబ్లీకి పోయేసరికి టైం వేయలేరు. అసెంబ్లీ గేట్లు కూడా బంద్ చేసినారు. అడిగేటోడు ఉన్నాడు కాబట్టి లోపల కూడా రాని కూడా చేసినారు. అట్లా పోయినప్పుడల్లా అడిగిండు, తీసిండు. అంటే ఈ మెదక్ పార్లమెంట్ అభివృద్ధికి ఆయనకు సెట్ అవుతాడు. అన్ని చేస్తాడు. 100% డౌటే లేదు. అన్ని చేస్తాడు ఆయన. ఓకేనా.